హాయ్! నేనండి మీ గోదరమ్మాయిని. ఈ 2025లో ఉన్న ప్రతి జనరేషన్స్ వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే, ఈ సంవత్సరం మనకి మహాకుంభమేళా వచ్చిందండి. సో, 144 ఇయర్స్‌కి ఒకసారి ఈ మహాకుంభమేళా వస్తుంది. దీని వెనకాలున్న స్టోరీ ఏంటంటే, దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతలు తమకున్న ప్రత్యేక పవర్స్ కోల్పోయే పరిస్థితి వచ్చిందంట. స్థితికారకుడైన విష్ణుమూర్తి అమృతావని ఇచ్చి, అమృతం పొందేలా క్షీరసాగరాన్ని మదించమని దేవతలకి సలహా ఇచ్చారంట. దేవతలు ఆ పనిని ఒంటరిగా చేయలేకపోవడంతో అసురులు అంటే రాక్షసులు అమృతంలో సగభాగం కోసం హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారంట. సో దేవతలకి అసురులకు మధ్య సముద్రమంతం జరిగింది. సో ఆ సముద్రమంతం జరిగేటప్పుడు అందులోంచి ఒక కుంభం బయటకు వచ్చింది. అందులోనే అమృతం ఉందంట. సో ఆ కుంభం పొందడానికి దేవతలు ఒకవైపు అసురులు ఒకవైపు యుద్ధం చేసుకుంటుంటే విష్ణుమూర్తి ఆ కుంభాన్ని తన వాహన పక్షి అయిన గరుడ పక్షి రాజుకు అప్పగించారంట. సో ఆ గరుడ పక్షి ఆ కుంభాన్ని తీసుకువెళ్ళేటప్పుడు అందులోంచి ఒక 4 చుక్కలు హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయిన్, నాసిక్లో పడ్డాయంట. అందుకనే ఎవరైతే కుంభమేళలో స్నానం చేస్తారో వాళ్ళు చేసిన పాపాలన్నీ పోతాయంట. సో 6 ఇయర్స్కి అర్ధకుంభ్, 12 ఇయర్స్కి పూర్ణకుంభ్ అండ్ 12 పూర్ణకుంభులు కలిపితే ఒక మహాకుంభ్ అంటారు. సో 144 ఇయర్స్కి ఒకసారి మహాకుంభ్ వస్తుందండి. సో అంతటి రేర్ మహాకుంభ్ మన జనరేషన్స్ వాళ్ళకి దక్కింది. సో చాలా లక్కీ అనమాట. అంతేకాకుండా ఈ మహాకుంభమేళలో డిఫరెంట్ యూనిక్ పీపుల్స్ వస్తారండి. సాధువులు, నాగ సాధువులు మరియు యోగులు లాంటి వారు వస్తారు. సో 2025లో జాన్ 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుందండి. మీలో ఎవరికైనా ఛాన్స్ ఉంటే కంపల్సరీ వెళ్ళండి. ఇదండి ఇవాల్టి ముచ్చట. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.